మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృప చేత ఈ దినము కూడా మా శిష్యం పొడిగించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రంతో కాపాడుతూచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ దిన ప్రార్థన నేను మహిమ క్షేమకరంగా మీరే ఆస్వాదించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ప్రార్థన కొరకు మీరు కనెక్ట్ చేసినటువంటి ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా కనెక్ట్ కావలసినటువంటి బిడ్డని మీరే ప్రేరేపించి నడిపించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రీతిగా మీ మహిమ కొరకుగా మీరే మమ్మల్ని నడిపించిన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీరు చేసిన ఉపకారాన్ని కొరకు చెల్లిస్తాం. మహిమగా ప్రభు మీకు ఆరోపించుకోవచ్చు, కొనియాడుతూ పూజిస్తూ గర్విస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీకు హెచ్చించుకో. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని స్తుతించి సమర్పిస్తున్నాను. ఆమేన్. 338 293 293 ఇరుకు మార్గములో ప్రవేశించువారు కొందరే. ఇరుకు మార్గంబుల్లో ప్రవేశించువారు కొందరే. యేసు రక్తంబున శుద్ధి ఎగువారు కొందరే. ఇరుకు మార్గంబుల్లో ప్రవేశించువారు కొందరే. యేసు రక్తంబున శుద్ధి ఎగువారు కొందరే. ಎಲ್ಲರೂ ಈ ಲೋಕ ಸೌಖ್ಯమును పొందజూతురు. ಎಲ್ಲರೂ ఈ లోక సౌఖ్యమును పొందజూతురు. కొందరే శ్రమల యందు పాలుగోరేటి వారు. కొందరే శ్రమల యందు పాలుగోరేటి వారు. ఇరుకు మార్గంబులో ప్రవేశించువారు కొందరే. యేసు రక్తంబున శుద్ధి ఎగువారు కొందరే. ఇరుకు మార్గంబులో ప్రవేశించువారు కొందరే. యేసు రక్తంబున శుద్ధి ఎగువారు కొందరే. సైతానుతో పోరాడి జయము నొంద కోరిన. సైతానుతో పోరాడి జయము నొంద కోరిన. సంయుక్తండవు కావలెను ప్రభు యేసు నీతో. సంయుక్తండవు కావలెను ప్రభు యేసునితో. ఇరుకు మార్గంబులో ప్రవేశించువారు కొందరే. యేసు రక్తంబున శుద్ధి ఎగువారు కొందరే. ఇరుకు మార్గంబులో ప్రవేశించువారు కొందరే. యేసు రక్తంబున శుద్ధి ఎగువారు కొందరే. యేసు సేవకై నీ జీవితము నర్పించుము. యేసు సేవకై నీ జీవితము నర్పించుము.
యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము. యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము. ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే, యేసు రక్తంబున శుద్ధి అగువారు కొందరే. ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే, యేసు రక్తంబున శుద్ధి అగువారు కొందరే. ఈ దినము ప్రభు యొక్క మాటలు మనం చదువుకోవడానికి కొరకుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము మనం గమనిస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, అడుగు ప్రతివాడును పొందు, వెదుకువానికి దొరుకును, వారికి దొరుకును, తట్టువానికి తీయబడును. వానికి తీయబడును. మీలో ఏ మనుషులైన తన కుమారుడు తన దొట్టెనడిగిన రాత్రిచ్చిన, చేపనడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారైంది మీ పిల్లలు మంచి ఉన్ని ఎరిగి ఉండగా, పరలోకమున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. ఈ యొక్క భాగంలో మనం గమనిస్తే, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితము ఎలా నడుచుకోవాలనో కింద ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు లక్షణాన్ని, ఆ యొక్క జీవితాన్ని ప్రభు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. పదమూడవ వచనం 14వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించు, నాశనపు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. కాబట్టి ప్రభు యొక్క మార్గము ఎంతో శ్రేష్టమైనటువంటి జీవపు మార్గము, అది జీవపు ద్వారము. ఈ ద్వారములో ప్రవేశించేవారు కొందరే అంటున్నాడు. దేవుని పిల్లగా ఈ శ్రేష్టమైనటువంటి ఇరుకు ద్వారమున, జీవమునకు పో ద్వారమున మనల్ని ప్రవేశించమని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ మార్గము ఎంతో కఠినమైనది, ఎంతో పోరాటంతో కూడినటువంటిది, ఎంతో సవాలుతో కూడినటువంటిది. అయితే ఈ ద్వారములో ప్రవేశించినటువంటి వారు, ఈ ద్వారాన్ని కనుగొన్నవారు కొందరే. ఇది జీవానికి పోనటువంటి ద్వారము అంటుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఇట్టి ద్వారమును కనుగొనగలిగినటువంటి ఆ కొందరు జాబితాలో ప్రభు మనం తీసుకుని వచ్చినాడు. ఎంతో జాగ్రత్తతో కూడిన జీవితం, భయముతో కూడిన జీవితం, భక్తితో కూడిన జీవితం. ఈ ద్వారంలో ప్రయాణించ
గమనించినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు వారి ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి పేరు పొందగలిగినటువంటి బిడ్డలుగా, మంచి సాక్ష్యమును కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు తన మహిమార్థమై మన ఆత్మీయ జీవితాన్ని కోరుతూనే ఈ విశాల మార్గములో ప్రవేశించువారు అనేకులు అంటున్నారు. విశాల జీవితము స్వేచ్ఛతో కూడింది. విశాల మార్గం అన్నటువంటిది లోకమును అనుభవింపబోరినటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. ఈ విశాల మార్గములో లౌకికమైనటువంటి సంతోషాన్ని అనుభవించడం కొరకైనటువంటి మార్గముగా ఉంది. అయితే ఇంటి ద్వారములో ప్రవేశించేవారు వారి జీవితము నాశనమునకు పోతున్నారనే సంగతి గుర్తిరగినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకోసమని ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు కోరుకున్నటువంటి ఈ ఇరుకైనటువంటి ద్వారం కొట్ట మనం ప్రయాణించే అభ్యాసమును మనం చేసుకోవడానికి కొరకు ప్రభు సహాయపడుతూ వస్తుంది. ప్రభు కొరకు బ్రతకగోరితే ఇట్టి శ్రేష్టమైనటువంటి జీవానికి పో మార్గంలో మనం నడుచుకోవడానికి కొరకు దేవుడు మన యొక్క జీవితాన్ని కనికరిస్తూ వచ్చి అందుకొరకు సామెతలు 15వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. బుద్ధిమంతుడు పాతాళమునకు పోనటువంటి మార్గమును తప్పించుకొని జీవమునకు పోనటువంటి మార్గములో నడుచుకుంటాడు అని రాయబడింది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అంటే అంత శ్రేష్టమైనటువంటి మాట. మన యొక్క జీవితాన్ని దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ చక్కటి జీవ మార్గమును నడుచుకునేటువంటి కృపలో నడిపిస్తూ వస్తుంది. కాబట్టి సామెతలు 15వ అధ్యాయం 24వ వచనంలో క్రిందనున్న పాతాళమును తప్పించుకున్నవలని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమున నడుచుకొనును అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది ఎంతో పోరాటంతో కూడినటువంటి జీవితం. మనం ప్రార్థించాల్సినటువంటి ఎంతో గొప్పైనటువంటి ఈ యొక్క జీవమునకు పోయేటటువంటి మార్గంలో నడుచుకున్నటువంటి మనము ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో చెడు వాటి నుంచి, చెడు మాటల నుంచి, చెడు తలంపుల నుంచి, చెడు నడకల గురించి మనం తప్పించుకోవడానికి కొరకుగా ప్రభు మన యొక్క జీవితాన్ని బుద్ధిమంతుడిగా జీవించే జీవితాన్ని ప్రభు కోరుతా ఉంది. ఆ 7వ అధ్యాయం మత్తయి సువార్తలో బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనేటువంటి అర్థముతో దేవుని మాటలు విని వాడు చొప్పున చేయువాడు బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలినటువంటి వాడు అని చూస్తూ వస్తుంది. దేవుని మాటలు విని వాడు చొప్పున చేయని వాడు ఇసుక మీద కట్టబడినటువంటి బుద్ధిహీనుని పోలినటువంటి వాడు అని చెప్తూ వస్తాడు.
కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో ఎన్నో రీతులుగా ప్రభు అర్థం కావడానికి కొరకు నానా రీతులుగా బోధిస్తూ తన బిడ్డలైనటువంటి వారిని ఈ ఆత్మీయ జీవితంలో నడిపించుతూ వస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని పిల్లగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇటు శ్రేష్టమైనటువంటి మార్గములు నడుచుకోవడానికి కొరకు మనం ఎంతో పోరాటముతో కూడినటువంటి వారమై సాతాన్ని, లోకమును, ఈ లోక పద్ధతులను అన్నింటినీ కూడా జయించుచు జీవపు మార్గము నడుచుకోవడానికి కొరకై ప్రభు మన యొక్క జీవితాన్ని కోరుతా ఉంటున్నాడు. అందుపరి జీవ మార్గములో మరణమే లేదు అనే మాట దేవుడు రాపిస్తూ వచ్చినటువంటి మాట. మనం నడుచుకున్నటువంటి జీవ మార్గములో మరణమే లేదు. అందుకు ఒకరి ఎదుట సరిగా కనబడే మార్గం కలదు కానీ అది తులకు మరణానికి నడిపిస్తుంది అని మనం చూస్తా ఉంటాం. అందుకోసమని ప్రభు మన మనోనేత్రాన్ని తెలుస్తూ వచ్చింది. తన దృష్టికి తాము నీతిమంతులు అనుకున్నటువంటి వారు ఉన్నారు, తమ దృష్టికి తాము శుద్ధులుగా అనుకున్నటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని దృష్టికి నీతిమంతులుగా, దేవుని దృష్టిలో పవిత్రులుగా ఉండే జీవితము ఎవరి ద్వారా కలుగుతుందో, ఎవరి నుండి మనము అటువంటి నీతి పరిశుద్ధత పొందగలుగుతూ వచ్చినామో ఆ ఎరుకగలిగినటువంటి మనము ఎంతో భయముతో, విశ్వాసంతో దేవునితో తగినటువంటి వారంగా జీవించడానికి కొరకు ప్రభు మనల్ని ఎంతగానో అటు జీవితం కొరకు బలపరచడం దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి జీవ మార్గములో మనము నడుచుకొనొచ్చు. అనేకులు నడిపించడానికి కొరకై ప్రభువే మనల్ని ఒక మార్గదర్శకులుగా, మాదిరిగా, దారి చూపించేటటువంటి ఒక చక్కటి సాక్షులుగా, ప్రభు మయము కొరకు ఒక వెలుగుగా, ఉప్పుగా మనం వాడబడి కొరకు ప్రభువుకు మనం అప్పగించుకుంటూ వస్తాం. ఈ యొక్క వచనములో దాగి ఉన్నటువంటి మర్మాల్ని మనం గుర్తించి వాళ్ళకి అవసరం. భార్య ఇరుకు మార్గమును నడుచుకుంటూ వస్తుంది, భర్త విశాల మార్గం నడుచుకోవడానికి కొరకుగా నడుస్తూ ఉంటాడు. ఆవిడ భార్యతో అంటాడు, సినిమాకి వెళ్దాము అంటాడు, లోకమును అనుభవించడం కొరకు వెళ్తాము అంటాడు. భార్య ఎంతో నొప్పి పడుతుంది, నేను రాలేదంటే అక్కడ ఎంతో పోరాటం. అందుకోసమని కుటుంబాల్లో రక్షింపబడినటువంటి ఇతర వ్యక్తుల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక పోరాటం. లోకాన్ని పోలుస్తూ వస్తాడు. ఈ యొక్క భర్త ఏమంటాడంటే, అదిగో వాళ్ళని కుటుంబీకులు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఏమాత్రం కూడా గొడవ పెట్టుకోరు, నువ్వు ఒక్కతివే ఇట్లా గొడవ పెట్టుకునేది అని ఇతను పోలుస్తూ వస్తారు. దేవుని బిడ్డలైనటువంటి వారు రక్షింపబడినటువంటి భర్తలతో ఎదుర్కొనేటువంటి పోరాటాలు ఎంతో ఆత్మీయమైనటువంటి కన్నీరుతో కూడినటువంటివిగా మన జీవితంలో, మన కుటుంబాన్ని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన అంశము, చేసే అంశాల్లో ఒక అంశం ఏమిటంటే, భార్యలు రక్షింపబడి భర్తలు రక్షింపబడిన వారి యొక్క కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలా భర్తలు రక్షింపబడి భార్య రక్షింపబడినటువంటి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తాం.
భార్య భర్తలు రక్షింపబడి పిల్లలు రక్షింపబడిన వారి కొరకుగా ప్రార్థన చేస్తాం. ఇది మరి యొక్క అనుభవం. పిల్లలేమి యవనస్తులేమి మనమేమో బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఆనందిస్తూ దేవుని సేవలో వెళ్తుంటే పిల్లైనటువంటి వారు దానికి విరుద్ధముగా జీవించినటువంటి మనస్తత్వం, వారిలో ప్రభు కార్యం అన్నటువంటిది జరగని కారణం చేత ఎంతో విరుద్ధంగా ప్రవర్తిస్తూ వస్తారు. కాబట్టి పిల్లల ద్వారా మంచి పేరెంట్స్ కు చెడ్డ పేరు తీసుకురావడం అనేది ఇదే ఒక కారణం. అందుకోసమని నిండు కుటుంబం అంతా రక్షింపబడమే దేవుడు కోరినటువంటి సంతోషదాయకమైనటువంటి జీవితం. అందుకోసమని నోవా కుటుంబముగా రక్షణ ఓడలో ప్రవేశించారు. యెహోషువ కుటుంబముగా దేవుని సేవించారు. అలా నూతన నిబంధనలో కూడా లిడియా కుటుంబం అంతా కూడా బాప్తిజం చేసుకొని దేవుని సేవ కొరకు వారి ఇంటిని తెరుస్తూ వచ్చినారు. ఆ జైలు అధికారి కూడా తన ఇంటి వారందరూ కూడా బాప్తిజం చేసుకొని దేవుని సేవకుల్ని వారెంతో ఆదరించి ఆతిథ్యం ఇచ్చి సంతోషిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఇలాంటి కార్యము ప్రతి విశ్వాసి కుటుంబంలో రక్షింపబడిన వారి యొక్క రక్షణ నిమిత్తమై మనం ప్రార్థించడం ఎంతో గొప్ప అవసరంతో కూడినగా ఉంది. కాబట్టి ఎంతో పోరాటం, ఎంతో చక్కగా దేవుని బిడ్డలు మందిరానికి వస్తుంటారు. భర్తలేమో త్రాగుతూ విశాల మార్గం నడుచుకోవచ్చు, ఎంతో అవమానకరంగా జీవిస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి వాతావరణం వేరుగా ఉంది, మందిరానికి వచ్చిన ప్రశాంతత వేరుగా ఉంది. ఇదంతా కూడా పెద్ద పోరాటముతో కూడినటువంటి పరిస్థితిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ఎంతో భారంతో కన్నీరుతో ప్రార్థించాల్సినటువంటి విషయం, ప్రతి కుటుంబము రక్షింపబడి దేవుని మార్గములో చక్కగా నడుచుకోవడానికి కొరకు, యవనులు రక్షించబడ్డ కొరకు, రక్షణ లేకయే మంచి జీవితం లేకయే వివాహాలు చేసుకుంటారు. ఆ కుటుంబ జీవితం అదొక పోరాటం. ఆరుగా విశ్వాసిగా యవనస్తురాలు ఉంటే, అవిశ్వాసి యవనస్తుడు ఉంటాడు. అలాంటి సంబంధము బలవంతంగానో లేకపోతే వివాహం ఆలస్యం అవుతున్న కారణం ఏదో ఒక రీతిగా చేసుకుంటారు. మళ్ళీ ఒక పోరాటం. అందుకోసమని ప్రభు బిడ్డలుగా దేవుని మహిమార్థమై ప్రతి కుటుంబము దేవుని ఎదుట నిలబడగలిగేటువంటి సంపూర్ణ స్థితిలో తీసుకొని రావకూడదని మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. అలాంటి ఆత్మీయమైనటువంటి జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ మార్గం నడుచుకోవడానికి కొరకుగా మనం ప్రార్థన చేస్తాము. ఎస్తేరు ప్రవీణ్ అనేటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క బిడ్డ మరి కన్నీరు పెట్టుకుంటుంది. తన భర్త త్రాగుడు గురయ్యి ఆ ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని పాడు చేస్తూ దోషులను త్రాగబెట్టచ్చు ఆరుతుగా జీవించే జీవితం అని ఎంతో కన్నీరు కారుస్తుంది. ఆ ప్రకారంగా అలాంటి కుటుంబాలు ఇంకెన్నో ఉన్నాయి. ప్రభు వారిని ఒక్కొక్కరిని దర్శించి కరుణించే దేవుని మహిమ కొరకుగా జీవించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా కుటుంబాలుగా దేవుని సన్నిధానానికి సంపూర్ణంగా కూడి రాలేకపోతున్నటువంటి వెనకంజ వేసే జీవితం, బలహీనపడే జీవితం, దేవుని బిడ్డలతో అందరితో కలిసి సంతోషించలేనటువంటి జీవితం, రకరకాల యొక్క అసమాధానాలు, అపార్థాలు,
దేవుని బిడ్డలు కలిసి జీవించకుండా శత్రువు చేసేటటువంటి యొక్క మోసం. కాబట్టి మనం ఎంతో భారంగా ప్రార్థన చేద్దాం. అలా యోగు కుటుంబం వలె ఎంతో దైవ సన్నిధిలో ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము కూడా కొనసాగునట్లుగా మనము ప్రార్థన చేస్తాం. అలా మన ముందుంచబడిన ప్రధానమైనటువంటి అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. రేపటి రోజున దేవ చిత్తం అయితే కంబైన్డ్ యూత్ మీటింగ్ ఫిలదెల్ఫియాలో జరగనయ్యింది. ఆ కూడిక కొరకు ప్రార్థన చేస్తాం. యవనస్తులందరూ కూడా సంఘ సహవాసములు నిండుగా ప్రతి కూడికలో పాలు పొందటానికి కొరకు, దేవుని యొక్క సేవలు వారి పాలు భాగస్తులు అవ్వడానికి కొరకుగా ప్రభు యొక్క సహాయం కృపను కోరుకుంటూ ఇస్తాం. అలా కొద్దిమందిగా మనం ప్రార్థన చేస్తాం. 1-2 అంశాలు తీసుకొని మనం ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తే ఈరోజు చాందినమ్మ గారు చేయొచ్చు, విజయమ్మ గారు చేయొచ్చు, శిరోమణ గారు చేయొచ్చు. ఈరోజు అవకాశం కొరకుగా మీరు అవకాశం తీసుకొని ప్రార్థించండి. ఇంకా సమయాన్ని బట్టి ఎవరైనా చేయడానికి ప్రభు ఇచ్చే అవకాశాన్ని తీసుకుంటారు. ప్రారంభించండి. ప్రేమల తండ్రి, దాగిన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో కాలంలో ప్రభా మీ యొక్క కృపాసనం చెంతకు చేరడానికి దేవా దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నాయన మరి 4 దినాల్లో వ్యాప్తరాత వెళ్ళాలి ప్రజలతో కూడుకునే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఆశీర్వాదం తృప్తిపరిచే దేవుడు నాయన వేకుని నీ సన్నిధి వెతకడానికి నీ ప్రజలతో నిన్ను తండ్రి నాయన సేవించడానికి మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఇక జీవితం కొరకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా జీవితాల్లో మా జీవితాల్లో మీరుండి మీ నమ్మకత్వాన్ని ఇంతవరకు అనుపరుచుకుంటూ వచ్చినారు. అందుకోసం మీకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి నా ముందు తీసుకొచ్చినటువంటి ప్రశస్త లేఖన భాగాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాయన మీకు వేలాది వందనాలు. దయలు తండ్రి మరి మధ్యాహ్నం 7:7 బట్టి మీకు హృదయం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అడుగువానికి మీరు ఇచ్చే దేవుడు గాను, వెతుకుని దొరికే దేవుడు గాను, కట్టువానికి తీసే దేవుడు గాను మీరున్నారు. అందుకోసం మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. చెడ్డవారు ఏంటి కూడా మేము మా పిల్లలకు ప్రభా రొట్టె నడితే రాతిని నాయన మరి చేతి నడితే పాముని ఇచ్చేవారం లేము. చెడ్డవారేంటి కూడా మీ పిల్లలు మంచి ఇవ్వనప్పుడు వారిలో తండ్రి మీరు అంతకంటే శ్రేష్టమైన ఏమి ఇస్తారని నాయన మరి మీరు ఎంతగానో స్పష్టంగా నా తండ్రి ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన మేము హార్ట్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఇరుకు మార్గం విశాల మార్గాన్ని కూడా మీరు ఆయన చూపిస్తూ వచ్చినారు. అందులో చెల్లిస్తూ వస్తున్నాను. సామెతలు 15:24 కొరకు స్తోత్రాలు. క్రిందనున్న పాతాలను తప్పించుకొని వాళ్ళని బుద్ధిమంతుల పరంలో పో మార్గంను నడుచుకోవాలన్న మాటకు స్తోత్రాలు. దయలు తండ్రి ఈ యొక్క లోకంలో తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి ఇరుకు మార్గంలో బ్రతకడానికి నీకు మయంకరంగా జీవించడానికి తండ్రి విశేషంగా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినారు. అవును దేవ, ఎంతో పోరాటంతో కూడినటువంటి ఏక జీవితము అయినప్పటికీ సవాళ్ళతో కూడినటువంటి జీవితంలో ఆయన ముందుకు సాగడానికి అనుదినం చాలంత కృపను మీరు దయచేస్తూ వస్తున్నారు. హృదయపూర్వకంగా మీ కృపను చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆయన మరి నిజంగా మాయం తీసుకురావాలని సంపూర్ణతలను మేమందరూ నడిపించబడాలని ఇష్టపడుతున్న తండ్రి వెనుకలకై హృదయ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి ఆ రీతిగా బ్రతకడానికి అనుదినము చాలంత కృపను మీరు దయచేస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నమ్మదగిన దేవుడు తండ్రి, నిత్యం మా మీద దృష్టించే దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు, మార్గాన్ని బోధించే దేవుడు, మాకు మేలు కలుగునట్లు ఉపదేశం చేసేది మీరు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నాయన మరి నా తండ్రి ప్రభా నీ యొక్క సంతతి మీద నా ఆత్మను కుమరించదునని, పుట్టిన వారిని ఆశీర్వదించదునని ఎన్నో మంచి వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపరిచి తండ్రి వినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నారు. అందుకోసం మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి మరి విశేషంగా ప్రభా నాకు ఇచ్చినటువంటి ప్రార్థన అంశాల్లో తండ్రి ఈ యొక్క మరి అంశాన్ని బట్టి మీ పాలు చెందుకొస్తుండగా కరుణించి కృప చూపించి సమకూర్చి ఆయన కుటుంబాలుగా నీ యందు ఆనందించే భాగ్యము, కుటుంబాలుగా నీ రక్షణ అనుభవించే భాగ్యాన్ని మా జీవితాల్లో దయచేస్తారండి. అవును తండ్రి, ఇంట్లో ఒక రక్షించబడి ఉంటే ఇంకొక రక్షించబడకుండా తండ్రి
ఎన్నో ఉన్న తండ్రి ప్రభా పోరాటాలు నిజమే ప్రభా, ఎంతో బాధాకరమైనటువంటి జీవితము తండ్రి. నిజంగా అట్లాంటి బ్రతుకు జీవితాలు కలిగిన మా ప్రియులందరినీ మీ బట్టి నీ పాల్చెందుకు వస్తుండగా కరుణించి కృప చూపించి భార్య రక్షించబడి ఉంటే భర్త రక్షించబడకుండా తండ్రి నాయన ఇరుకు మార్గంలో భార్య బ్రతకాలనుకున్నప్పుడు భర్త విశాల మార్గంలో బ్రతుకు నిమిత్తము తనను ఎంతగానో ప్రేరేపించేవాడుగా ఉంటున్నాడు తండ్రి. అయితే దానికి ఒప్పుకోకుండా కుటుంబాలు విభేదాలు నాయన సమస్యలు ఇవన్నీ తలెత్తా వస్తుంటున్నాయి. కరుణించి కృప చూపించి నాయన తాగుడుకు బానిసలైనటువంటి ఆ యొక్క కుటుంబాలను కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. ముఖ్యంగా నాయన మరి ఎస్తేర్ ప్రవీణ్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. కరుణించి కృప చూపించి తన భర్తను బట్టి తను ఎంతగానో వ్యాకుల పడుతూ వస్తుంది, దుఃఖిస్తుంది. కరుణించండి, సహాయం చేసిరండి. ఆ తాగుడు వ్యసనం నుంచి సంపూర్ణంగా విడుదల దయచేసిరండి. తనకున్న ధనాన్ని అంతా నాయన మరి స్నేహితులతో వ్యయం చేసుకోకుండా కృపను అనుగ్రహిస్తురండి తండ్రి. తనకున్నటువంటి మరి కన్నీటిని తుడుస్తురండి. ఆ బాధ నుంచి నాయన మీరే విడిపిస్తురండి నాయన. ప్రవీణ్ అనే ఆ యొక్క వ్యక్తికి నేను నిర్దర్శించి రక్షణ దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఏ రీతిగా మా యొక్క ఆన్లైన్ ప్రేయర్ లో కనెక్ట్ అయ్యి మా యొక్క కుటుంబీకుల్లో కూడా అనేకులు ప్రభావ మరి రక్షణ లేని వారుగా ఉంటున్నారు. ధైర్యం జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. పిల్లలందరూ రక్షించబడటానికి, ఆయన కుటుంబం అంతా రక్షించబడటానికి, నీ అంతా ఆనందించడానికి, యోబు కుటుంబం వల్లే మేము కూడా ఉండేలాగున్నా, యెహోషువ కుటుంబం వల్లే మేము ఉండేలాగున్నా తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని అందరూ మీరు సమకూర్చి నేను రక్షించక అలంకరింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కరుణించి చూపిస్తారండి. శ్యామలక్క వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభావ మరి ఆ యొక్క తండ్రి ఇద్దరు అల్లులను జ్ఞాపకం చేసుకోండి. వెంకటరమణ ప్రభా, అదే రీతిగా భాస్కర్ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి మీరే దర్శించి రక్షణ అనుగ్రహిస్తారండి నాయన. నా యొక్క తోబుట్టు సుజాతక్క కుటుంబంలో కూడా రంగేను ప్రభా, భావను, అదే రీతిగా తండ్రి మరి శైలేందర్ను ప్రభా, మరి రాకేష్ ని జ్ఞాపకం చేసుకో ప్రభా, కృప చూపించండి. దానికి తగ్గట్లు ప్రభా వారి భార్యలు కూడా తానైనా సుగుణాలు మిగిలిన నాయన మరి భార్యలుగా తండ్రి భర్తలకు విధేయత చూపించి తండ్రి వారి యొక్క నీ మనసును వారికి నేను దయచేస్తురండి. తద్వారా భర్తలు రక్షించబడే దానికోసం మీరే కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు. పరిస్థితి ఏమైనా కూడా ప్రభు కొరకు నిలబడే వారుగా వారు ఉండడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా తండ్రి విజయలక్ష్మి అక్క వాళ్ళ ఇంట్లో కూడా అతని ప్రభా పిల్లలకు రక్షణ దయచేసిరండి. కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా తండ్రి చదువుకుంటున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా నందభూషణ్ జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ లో కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని నాయన పరులకు జ్ఞానాన్ని దయచేసి మంచి ఉత్తీర్ణతను దయచేసిరండి. ఎగ్జామ్స్ రాసే దినాలన్నింటిలో కూడా టెన్షన్ పడకుండా ప్రభా ఆరోగ్యానికి గురి కాకుండా వేడి నుంచి కూడా మా బిడ్డలు తప్పించబడ్డాను. కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తండ్రి ప్రభా ఇంటర్ కొరకు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి మా పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. స్టేట్ సిలబస్ ప్రభా 10th క్లాస్ బిడ్డలకు కూడా ఆయన March 1 నుంచి 21 నుంచి ఎగ్జామ్స్ ఉంటుండగా వారిని కూడా తెలుగు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నా తండ్రి ప్రభా నాయన మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చిన సేవకులను కొరకు స్తోత్రాలు. అన్న కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి అన్నదినము ప్రభా ఈ రీతిగా ఎంతో భారభరితమైనటువంటి ఈ పరిచర్య తన ఉదయాన్నే ప్రభా మరి నీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ ప్రభా తృప్తిపరిచి నిమిత్తము అన్నను మీరు మీ నాటుబరుగా వాడుకొని నీ మెల్లైన స్వరాన్ని ఏ రీతిగా అన్నదినము మాకు దయచేస్తూ వస్తున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. అనుకున్నటువంటి బలించడాన్నింటిలో కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. శారీరక రుగ్మతలన్నింటిలో కూడా నాయన మీరే స్వస్థను అనుగ్రహించి షుగర్ బీపీ లెవెల్ కంట్రోల్ ఉండేలాగా సహాయం చేస్తారండి. తల్లి మోకాల నొప్పుల నుంచి కూడా మీరే సంపూర్ణంగా బాగు చేస్తారండి. భుజం నొప్పి నుంచి కూడా అదే రీతిగా చెవినికి లోపం నుంచి కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి నేపథ్యకి ఇలాంటివి ఏవి కూడా ఆటంకంగా ఉండకుండా సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దేవాన్ని బలపరిచి అనేక కుటుంబాలకు ఆశీర్వకరమైన పరిచయం చేయలాగా నాకు కృపనిస్తున్నాను. మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఇంకా రాను దినాల్లో ఇంకా సంపూర్ణంగా మీ యొక్క నాయన మరి దేవపరిచయలో వాడుకొని మీ నామను మేము తెచ్చుకోవాల్సిన ప్రాణం చేసి విజయమేరకను కూడా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి తన పరిచయలో కృపనిమ్మని నన్ను సహాయం చేయమని తండ్రి ప్రేమించిన కుమార్తె కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి రాకపోకలు తోడుగుంచి మన చదువుతట్లు సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ దగ్గర తండ్రి మరి ఈ రేపటి దినాన మరి ఫిల్దెల్ఫియాలో కమన్ యూత్ మీటింగ్ ఉంటుండగా ఓ దేవా కరుణించి కృప చూపించి మా యొక్క యవన బిడ్డలందరినీ నాయన యవన జనాంగాన్ని అందరినీ కూడా దర్శించి రేపటి దినాన్ని మంది రావాలని కనబడలాన్న సహాయం చేస్తురండి. నిలబడిన దాసుని ఆత్మచేత అభిషేకించి నా తన ప్రభా అనేకులకు నాయన మరింత క్షేమకరమైనటువంటి నాయన జీవితాన్ని ఇచ్చేదిగా ఆ యొక్క పరిచయలో సహాయం చేసిరండి. దేవా మీ చిత్త మా బిడ్డలు కూడా పాలు పొంది మీ దీవెనలు పొందడానికి సహాయం చేసిరండి. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు జారవిడ్చుకోకుండా నా తన ప్రభా సద్వినియోగం చేసుకునే విషయంలో మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను.
ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, సిద్ధపడినట్లు మీ కృపను అనుగ్రహించి సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తున్నాను. రీతిగా నా తండ్రి ప్రభా, మా యొక్క నా తండ్రి ప్రభా విశ్వాస కుటుంబాలు చెందిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం తీసుకొని సహాయం చేసిరమ్మని నా తండ్రి ప్రభా, మరి విజయలక్ష్మి సిస్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిన నా తండ్రి ప్రభా, మరి రాంబాబు అనే వ్యక్తి ఇవ్వాల్సిన నా తండ్రి ప్రభా ఆ యొక్క మొత్తాన్ని కూడా నా తండ్రి ప్రభా ఇచ్చే విషయంలో మంచి మనసుని దయచేసి రమ్మని ఆయన మరి ఇంటి నిర్మాణం అంతట్లో మీ కృప సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తే ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి అఖిల పవన్ చేసిన పరిచయం గురించి జ్ఞాపకం చేసుకొని దేవిస్తురమ్మని ఆ పరిచయం విస్తరించబడిలో ఉన్న సహాయం చేస్తారని స్త్రీల నాయన ప్రయాసతగా ఫలాన్ని అనుగ్రహించమని సహకారాలను కూడా మీరు దయచేస్తామని జాబ్స్ అంతట్లో సహాయం చేసి కృపనిమ్మని సంతోషాలను కూడా జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన కుమారుని కూడా దీవించరమ్మని వారి జాబ్లో కూడా సహాయం చేస్తామని రెండో సంతానం మీ చిత్తమైతే దయచేసి మీరు ఆన్లైన్ తెచ్చుకోమని చామలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని లాను మొత్తం కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలతో నింపుతామని చామలకు కూడా జ్ఞాపకం చేసుకోమని రీతిగా ఆయన వృద్ధాపులను మా ప్రియుల బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క రకం మీరు తెచ్చి మీరు ఆన్లైన్ తెచ్చుకోమని జ్యోతి సిస్టర్ కూడా ఉన్నటువంటి మోకాల నొప్పులను కూడా సంపూర్ణ స్వస్థం దయచేయమని వారి పేరెంట్స్ కు ఉన్నటువంటి ఆ యొక్క భూ వివాద విషయంలో కూడా మీరు న్యాయం జరిగిస్తారమని దాన్ని ఈ రీతిగా కనెక్ట్ అయిన మా ప్రియులందరినీ బట్టి పేరు పేరున మీకు వందనాలు చెల్లించుకుంటూ నా తన ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్న మా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి కారు నుంచి సహాయం చేస్తాడు ఉదయ సిస్టర్ వాళ్ళ కోడలికి సుఖ ప్రసవాన్ని నిమిత్తం సిద్ధపరచడమని ఆయన మా కోడలను కూడా దీన ప్రగతిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఇక గర్భిణీ దినాలంట్లో కూడా క్షేమాన్ని అనుగ్రహిస్తారమని వారి గురించి పదార్థాల్లో ఆయన వారికి కావాల్సిన విటమిన్స్ అన్ని అందే విషయంలో సహాయం చేసిరమ్మని నా తన ప్రతి నిమిషము నాయన వారి మీద మీ కను దృష్టి నుంచి ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో బిడ్డలు ఉంచుతురమ్మని ఆయన ఆరోగ్యంలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తన ప్రభావ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ సంతానం లేని వారిని కూడా దయలు జ్ఞాపకం చేసుకొని రత్నం జ్ఞాపకం చేసుకొని ప్రభాకర్ నుంచి కృప చెప్పించి సంతానం అనుగ్రహించమని ఏ రీతిగా మేము కలిగి ఉన్నటువంటి మా ప్రతి అక్కర మీరు ఆయన తీర్చే దేవుడుగా ఉన్నారు ప్రభా మీకు స్తోత్రాలు ప్రార్థన ఆలకించువాడు ఆ సరస్వతిని ఎందుకు వచ్చేదన్న మాట కొరకు స్తోత్రాలు నిజం ప్రభా జయంగల దేవుడు మా ప్రార్థన ఆలకించి నాయన మాకు మేలు చేసే దేవుడు అందుకోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా దీని కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు ఎంతగానో కృపను అనుగ్రహించి కుటుంబంగా మా అందరినీ మీరు రక్షించుకొని నీ ముఖ సముఖం ముందు కనబడటానికి ఆయన ఏక దేవుని సేవించే భాగ్యాన్ని భూలోకంలో మాకు ఇచ్చినారు ఈ భాగ్యం కంటే ఇంకేది ఎక్కువ కాదని ఒప్పుకుంటూ మా బిడ్డలు కూడా ఏమైనా ప్రాణంలో నాయన లోకంలోనికి నాయన వెళ్ళిపోకుండా నాయన సత్య మార్గంలో బ్రతకడానికి నీ వాక్య వెలుగులో జీవించడానికి అనుదినము నిన్ను సేవించి నీ ద్వారా మేలు పొందడానికి మా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వేలాది చెల్లిస్తూ అందరి కుటుంబాలు కూడా ఈ రీతి ఉండడానికి సహాయం చేసి రావాల్సిన ప్రాణం చేస్తూ నేర్చుంటానని స్థుతిస్తూ హృదయపూర్వక స్థుతి ఆరాధన ప్రార్థన విన్నపాలను యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. శాంతనం గారు చేస్తున్నారా? పరలోక మందిన మహాపరిశుద్ధమైన మా తండ్రి నమ్మకమైన జీవంగల రాష్ట్ర కృపా కనికరంగల దేవ ఎంతైనా నమ్మదగ తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు నిలయమైన దేవ సర్వోన్నతుడైన తండ్రి సర్వాధికారి జీవాధిపతి మా జీవానికి ఊపిరికి ఆధారమైన దేవ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ విధంగా ఎదురి బిడ్డతో కలిసి నేను కూడా నా తండ్రిని పాదాల చెంత సాగిలి పడ్డానికి సహాయం చేయడానికి ఆ తండ్రి సహాయం చేసి మీ యొక్క పాదాల చెంత సాగిలి పడ్డానికి మీరు చూపిన కృపంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు దినానుకరులుగా చేసిన మీద అంతటిని బట్టి వందనాలు ఇచ్చిన హెచ్చరిక వాక్యాలను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దయ చూపిస్తున్న మీద ఎంతటిని బట్టి వందనాలు సేవకులను గుర్తు చేసుకోండి తండ్రి సాల్మాన్ బ్రదర్ను గుర్తు చేసుకోండి తండ్రి మంచి ఆయురారోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి వారి విశ్వాసాన్ని ఘనపరచండి వారి సేవాపరిచయ ఘనంగా గొప్పగా జరగడానికి సహాయం చేయండి ప్రభా ఎల్దెల్పియాలోని దేవేంద్ర నగర్ లో పరిచర్య ఘనంగా గొప్పగా జరగడానికి మీరే సహాయం చేయండి వారు చేస్తున్న ప్రతి కూడికను ఆశీర్వదకరంగా చేయండి ఎంతో మందిని బిడ్డలు సమకూర్చబడడానికి మీరే సహాయం చేయండి దయ చూపించండి ప్రభు సేవకురాలను కూడా గుర్తు చేసుకొని తండ్రి దయ చూపించండి ఈ విధంగా నా తండ్రి నాయన నిన్నటి దినం వరకు జరిగిన సేవా పరిచయం అంతటిని బట్టి వందనాలు దినం జరగబోయి సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదకరంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని ఈ పాదాలు పట్టి బ్రతిన పాపను కూడా గుర్తు చేసుకోండి ఆరోగ్యవంతురాలుగా పెట్టని తీర్చిదిద్దండి ఈ విధంగా కుటుంబంగానే సేవిస్తుంటుండగా మీ దయా సహాయం బిడ్డలకి మెండుగా నిగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచుకుని తండ్రి దయ చూపించండి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి ప్రభా శత్రు దేశాలన్నీ కూడా మీ తెలుగు దేశాలుగా మీరే మార్చండి ప్రభా దయ చూపించండి యూదులందరినీ కూడా దర్శించి రక్షించుకోండి హమాస్ బిడ్డలను కూడా సంపూర్ణంగా గుర్తు చేసుకోండి ప్రభా దయ చూపించండి ప్రభా దయ చూపించండి యూఎస్ఏ ప్రాంతాల్లో కూడా దయగా గుర్తు చేసుకోండి తండ్రి ట్రంప్ గారికి మంచి మనసును ఇవ్వండి ప్రభా నా తండ్రి నేను భారతీయులే మాత్రం కూడా చెదరగొట్టకుండా ఏదో ఒక అవకాశంతో సమకూర్చబడడానికి మీరే సహాయం చేయండి ప్రభా దయ చూపించండి మంచి పరిపాలన దక్షత కలిగి చక్కగా పరిపాలన చేయడానికి మీరే సహాయం చేయండి ప్రభా దయ చూపించండి ప్రభా దయ చూపించండి
ఈ విధంగా మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. అక్కడున్న నా తండ్రి నాయన నీ బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి ప్రభు. ప్రణిత విషయం ఎంతో మంది నా తండ్రి బిడ్డలు ఉంటున్నారు ప్రభు, అక్కడ మీరే దయ చూపించి సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. అలాగే నా తండ్రి ఛత్తీస్గఢ్ లో నా తండ్రి మార్చి 1 జరగనన్న ఆ యొక్క విధ్వంసం అంతటిని కూడా మీరే దయలో గుర్తు చేసుకొని తల్లికి వ్యతిరేకంగా రూపొందిన ఈ ఆయుధం బద్దెలదన్నారు ప్రభావ. మీరే దయ చూపించి వారందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకోండి. వారు మనోనేత్రం వెలిగించండి, నిజ దేవుడిని ఎరిగేటట్లు కృపను చూపించండి. నీ బిడ్డలైన వారిని అందరినీ కూడా మీరే కాపాడిన అగ్ని ప్రాకారం ఉంచండి ప్రభా. దుష్టుడు ఏమాత్రం కూడా బిడ్డలపై కన్నెత్తి చూడకుండా సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. మణిపూర్ బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి, దయ చూపించండి. వారి అవసరతలు అక్కర్లను తీర్చండి. మైతీసిన అందరినీ కూడా దర్శించి రక్షించుకొని ఎవరు కూడా చెడిపోకుండా నా తండ్రి నీకు దూరంగా ఉండకుండా సహాయం చేయండి. దుర్వ్యసనాలకు లోనవకుండా కృపను చూపించండి, కార్యం జరిగించండి ప్రభు, దయ చూపించండి. భారతదేశం అంతటిపైన పుణ్య రక్తాన్ని ప్రోక్షించి నా తండ్రి నాయన యొక్క నా తండ్రి చట్టాలు ఏవి కూడా వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా ఏ చట్టాలు కూడా రూపింపబడకుండా మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి తండ్రి. మత మార్పిడి చట్టం ఏర్పడకుండా సహాయం చేయండి, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి. ఇప్పుడు అంతటిపైన సార్వభౌమాధికారులండి సమస్తాన్ని చక్కగా చేయండి ప్రభా. సమాధానకరమైన వాతావరణం అనుగ్రహించండి నా తండ్రి. కోర్టుల విషయంలో కోర్టు సమస్యలని కొట్లాటే విషయంలో మీరే దయ చూపించండి. అందరు కూడా మంచి మనసును దయచేసి ఏకత్వం అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. అన్ని సంఘాల్లో మీరే శిరస్సు ఏంటండి, భయభక్తులతో సేవించే బిడ్డలుగా అందరినీ కూడా మీరే తీర్చిదిద్దండి ప్రభా, దయ చూపించండి. ఎంతో పరిచయం ఎంతో ఘనంగా గొప్పగా చేసే పరిచయం ఎంతో ఉంటుండగా నా తండ్రి నాయన సంఘాల్లో ఇటువంటి కొట్లాట్లు అవి లేకుండా మీరే సహాయం చేయమని ఈ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివే బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి, మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించండి నా తండ్రి దయ చూపించండి. 10th క్లాస్ బిడ్డలు ఇంటర్మీడియట్ బిడ్డలు ఇలా ప్రతి బిడ్డను చదువుకునే ప్రతి బిడ్డను కూడా గుర్తు చేసుకుని మంచి జ్ఞానవంతులుగా బిడ్డలు తీర్చిదిద్ది మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. మంచి ఉత్తీర్ణత బిడ్డలకు అనుగ్రహించండి. నేను నందపోషణ విషయంలో దయ చూపించండి ప్రభా, సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన ఎవరు చదువుకుని ప్రతి బిడ్డను కూడా పేరు మీరు గుర్తు చేసుకోండి. ఎవరిని కూడా మర్చిపోయిన దేవుడు తండ్రి దయ చూపించి అందరిలో కూడా మంచి విషయాన్ని అనుగ్రహించి తల్లిదండ్రుల విశ్వాసం బిడ్డల ప్రయాసం దయలో గుర్తు చేసుకుని మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా మేలుకరంగా చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. వారి అవసరతలు అక్కర్లను తీర్చండి. గర్భిణీ స్త్రీలకు అందరూ కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలందరూ కూడా సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి ప్రభా. శ్రేష్టమైన ఈవులతో బిడ్డలను తృప్తిపరిచే దేవుడు మీరే తండ్రి, దయ చూపించి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి. అశ్వరి విషయంలో దయ చూపించండి, రేచల్ విషయంలో దయ చూపించండి, సతీష్ విషయంలో, ఎస్తే విషయంలో, స్వాతి విషయంలో బిడ్డలు ఎంతో మంది నా తండ్రి వినీతి విషయంలో కూడా దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించాను. అందరూ కూడా శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరిచి నామాన్ని హెచ్చించుకుని భవిష్యత్తు అంతా కూడా మీ ఏర్పాట్లు ఉంచుకొని ప్రభు దయ చూపించండి. గవర్నమెంట్ జాబ్ విషయంలో అభిషేకం ఉన్న తండ్రి నక్కాలి బిడ్డల చదువుల్లో కూడా మీరే తోడై ఉండమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన ఈ విధంగా మీరే సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. విజయలక్ష్మి గారు ఇంటి నిర్మాణం అంతట్లో కూడా సహాయం చేయండి. మీకు కొరత కొరలు మీరు మాత్రమే తీర్చే దేవుడు తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. రాంబాబు అన్న బిడ్డ కూడా మంచి మనసునిచ్చి ఆర్థిక వనరులు సమకూర్చి అవసరతలన్నీ తీర్చి డబ్బులన్నీ కూడా ఇవ్వడానికి మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. నా తండ్రి మంచి మనసును బిడ్డలకు మీరే అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన రేవతి సిస్టర్ అలాగే విజయ సిస్టర్ వాళ్ళ ఇంటి నిర్మాణాలు అన్నింటిలో కూడా మీరే తోడు ఏంటంటే దయ చూపించండి ప్రభు. ఈ విధంగా మీరే సహాయం చేస్తారని నమ్మిస్తూ చేస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి తండ్రి. అలాగే నా తండ్రి అఖిల పవన్ వాళ్ళు నాయన ఆదివారం జరిగే సేవాపరిచారు అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభు. ఎంతో మంది కూడి రాగలను కృపను చూపించండి, కార్యం జరిగించండి. బిడ్డల ప్రయాస ప్రార్థనలకు నిండైన జవాబును అనుగ్రహించండి. మీ దయ చెప్పులు మీ కృప చెప్పున కార్యం జరిగించండి. ఆస్ట్రేలియా దేశం మీ దేశంగా క్రిస్టియన్ కంట్రీగా అంటున్నారు ప్రభు, క్రిస్టియన్ కంట్రీగా ఉండడానికి సహాయం చేయండి, దయ చూపించండి. ప్రతి ప్రజ రక్షింపబడ్డానికి సహాయం చేయండి ప్రభు. నాస్తికత్వం నుంచి విడిపించండి నా తండ్రి. నిజమైన దేవుడిని ఎదిగేటట్లు కృపా కార్యం జరిగించండి ప్రభు, దయ చూపించండి. అలాగే నేను నీ కోసం జీవించిన ఒకప్పుడు నీ కోసం జీవించిన ప్రతి దేశాన్ని మీరే దర్శిస్తూ రమ్మని ముందు ఎలాగుండేదో ఆ దేశం అలాగుండడానికి వారి ద్వారా ఎంతో మంది రక్షింపబడిన దేశాలుగా ఉండిన ఆ దేశాలన్నీ కూడా నా తండ్రి ఆ విధంగా సమకూర్చబడడానికి మీరే సహాయం చేయండి. క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్పే ప్రతి కంట్రీని సంపూర్ణంగా రక్షించుకోండి. 50 దేశాల్లో బైబిల్ వద్దని బ్యాన్ చేస్తుంటుండగా వారికి కూడా రక్షణ కార్యం జరిగించండి. బైబిల్ వద్దు నాకు వద్దు కూడదని అనుకుండగా సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి.
సృష్టికర్తనే కాదనుకునే అటువంటి దుస్థితి నుంచి ప్రతి ప్రజను విడిపించమని పాదాలు పట్టి బ్రతినాడుచిన తండ్రి దయ చూపించండి. కరువు కాటకాల నుంచి అన్నిటి నుంచి విడిపించండి. రోగాల రొప్పుల నుంచి తప్పించండి తండ్రి దయ చూపించండి. ఏ విధంగా గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి ప్రభు దయ చూపించండి. అందరూ అంతటా రక్షింపబడ్డాను కృపను చూపించమని కార్యం జరిగించమని దయ చూపించమని నేను నా బిడ్డలు మా తండ్రి ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డలు కూడా మీరే దయలో గుర్తు చేస్తున్న అందరూ కూడా నీ ఎందు భయభక్తులు కలిగి నిత్యం నీ సన్నిధిలో నిలిచే వారంగా మమ్మల్ని అందరూ కూడా స్థిరపరచమని పాదాలు పట్టి బ్రతినాడ్చు. మేలు క్షేమం ఇచ్చే మంచి దేవుడని మహిమగల తండ్రి హృదయమారా స్థుతిస్తూ ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవులు ఏసై నమ్మదగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మహా తండ్రి ఆమేన్. 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 ఇంజమ్మ గారు చేస్తారా? ఇంట్లో ఉన్నాను. ఇంజమ్మ ఇంట్లో ఉన్నారండి. ప్రేమగల ప్రేమైన తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు మహాగణుడైన తండ్రి మీకు ఎన్నో వందనాలు. మీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామం పేట మీ ప్రేమైన బిడ్డలతో కలిసి నేను కూడా మీ సన్నిధిలో మేము స్తుతించడానికి ఘనపరచడానికి తండ్రి ఉదయకాల సమయం అందు ప్రార్థించడానికి ఇచ్చిన తండ్రి ఆయుష్ కొరకు వందనాలు, ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఉదయకాలం మందు మీ దాసుని ద్వారా తెబడిన లేఖన భాగంలో కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి యొక్క జీవ మార్గమునకు పోవటానికి తండ్రి లోకంలో పాపినైన నన్ను కూడా మీరు ప్రేమించి వెతికి రక్షించిన దాని కొరకు వందనాలు. ప్రేమ తండ్రి దాన్ని వెతికి వారు కొందరి అని ఆ కొందరిలో మేము ఉండటానికి నీ కృప చేత అనుదినము నీ వాక్యమును తన సమృద్ధిగా దయచేస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైతే మీ దాసు ద్వారా మాట్లాడుతూ వచ్చారో తండ్రి ఆ యొక్క తండ్రి భాగములు నాకు ఆత్మీయ జీవితానికి మీ చిత్తానుసారంగా నెరవేర్చబడటానికి మీరే సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి జీవ మార్గమును తండ్రి వెతికి కనుగొని దానిలో నడవడానికి కావలసిన కృపనిచ్చి నన్ను మమ్మలను మీరు అక్కడ కొరకు తండ్రి సిద్ధపరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. దేవుని తండ్రి ఇంతవరకు నా పక్షంగా కుటుంబపక్షంగా చేసిన ప్రతి మేలు ఉపకారములన్నిటి కొరకు వందనాలు చేస్తున్నాను. తండ్రి ప్రత్యేకించి మీ దాసులు సాల్మన్ కొరకు వారి సేవ పరిచయం కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా దయ చూపించండి. కావలసిన మెండైన మీ కృపనిచ్చి మంచి ఆరోగ్యాన్ని మీ దాసుకు దయచేస్తారండి. శరీర సంబంధం బలహీనతలు అన్నింటిలో తండ్రి కృప చేత నడిపిస్తారండి. తండ్రి యొక్క ఫిలదెల్ఫియా చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసిన పరిచయం అంతటిని బహుగా దీవిస్తారండి. ప్రభు అనేక మందికి రక్షణార్థంగా పరిచయం ఉండేలాగా దయ చూపించండి. మీ దాసులు మీరు కనికరించండి. మంచి ఆరోగ్యం దయచేస్తారండి. సేవా పరిచయ బాధ్యతలన్నింటిలో కృప చేత నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. పొలం కొరకు వందనాలు. కావలసిన జ్ఞానమును నేను మీ చిత్తానుసారంగా ఆత్మీయంగా మీరు కూడా అభివృద్ధి పరచుకోవడానికి సహాయపడుతురండి. నేను స్టడీస్లో కావాల్సిన కృపనిచ్చి నడిపిస్తురండి. మంచి ఆరోగ్యాన్ని వీడికి అనుగ్రహించు. ఏ విధంగా నేను సేవా పరిచయం అంతటినీ మీ చిత్తానుసారంగా నడిపిస్తురండి. ప్రత్యేక కుడికలన్నింటిలో కూడా అనేక మందికి రక్షణార్థంగా పరిచయం ఉండేలాగా దీవిస్తురండి. తండ్రి దిన సార్వత్రిక సంఘ పరిచయం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే ప్రార్థన కొడుకులు తండ్రి బైబిల్ స్టడీస్ అలాగే వ్యక్తిగత పరిచర్య స్పెషల్ మీటింగ్స్ ఎక్కడైతే కలిగి ఉన్నారో వాటన్నిటినీ ప్రభు బహుగా దీవిస్తురండి. అనేక మందికి రక్షణార్థంగా పరిచర్య ఉండలాగిన చాలనన్ని కృపరించి నడిపిస్తురండి. దైవజనులను పరిచారకులను విశ్వాసులను నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వాడుకుంటారమ్మని ఏదైనా సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని బహుగా దీవించమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. జీవ మార్గమును తండ్రి జీవ మార్గములో నన్ను మమ్మలను సంఘం అంతటిని మీరు నడిపిస్తురండి. ప్రభా నేను చెప్పబడిన ప్రతి మాట వాక్యము తండ్రి సార్వత్రిక సంఘ పక్షంగా మీరు నెరవేర్చి మీరే మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఎంత కష్టతరమైన పరిస్థితులు మీరు అక్కడ అత్యంత సమీపంగా ఉన్నదాన్ని ఎరిగి అనేకుల కొరకు మేము భారం కలిగి ప్రార్థించడానికి మీరు నన్ను బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. హమాస్ ఉగ్రవాదులను ఆ యొక్క తండ్రి ఆ యొక్క వారిని మీరు కనికరిస్తురండి. ప్రభా కనికరించు. వారు ఏదైతే తండ్రి ఇశ్రాయేల్ యొక్క బందీలను విడిపించాలో
అది విడిపించడానికి కావాల్సిన మంచి మనసు వరకు దయచేస్తురండి. తద్వారా యుద్ధ పరిస్థితులన్నిటి నుంచి తప్పిస్తురండి. తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. మనుషులైతే మాట తప్పిపోయే స్వభావం కలిగిన వారు, దయ చూపించండి ప్రభా. వారితో మీరు మాట్లాడుతురండి. ఈ యొక్క తన సమస్యను సమాధానకరంగా మీరు పరిష్కరించి తండ్రి, నీ ప్రజలని ఇశ్రాయేలు కావాల్సిన నీ కృపనిచ్చి తండ్రి, వారిని మీరు కనికరించి కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నారు. శత్రు సమూహ దేశాల నుంచి తన యొక్క యుద్ధ పరిస్థితులన్నిటి నుంచి నీ బిడ్డలకు కావాల్సిన రక్షణ అనుగ్రహిస్తురండి. ఆయన ప్రత్యేకించి నేను యేసుక్రీస్తు ప్రభును నా రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు ప్రభు అంగీకరించడానికి ఆయన జీవ మార్గమును వారు కూడా కనుగొని దానిలో ప్రవేశించడానికి దైవ నీ కృప చేత నీ బిడ్డలు మీరు ఆయన కనికరించి జ్ఞాపకంలో తెచ్చుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ మీరు కాపాడండి ప్రభా. ఈ యొక్క పరిస్థితులన్నింటిలో మీరు వారికి తోడైంది మీ కృప చేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయపడుతురండి. ఇక బైబిల్లో నిషేధించిన 50 దేశాల నుంచి మంచిగా మీరే కనికరించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఆయన కృప చేత ఈ యొక్క కట్టడం నుంచి విడిపిస్తురండి. యాంటీ కన్వర్షన్ బిల్లు నిర్వీర్యం చేస్తురండి. తండ్రి బైబిల్ నిషేధించబడిన దేశాల్లో తిరిగి ప్రభాది ఆయన నీ యొక్క చిత్తానుసారంగా ఆయన నీ కృప చేత బైబిల్ ఆయన తిరిగి తండ్రి వారి యొక్క చేతుల్లోకి రావడానికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మీరే దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అపవాది యొక్క కార్యములన్నిటినీ మీరు లయపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నీ కృపకు దేశాలన్నింటినీ అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా ప్రియమైన తండ్రి, మా దేశంలో ఉన్న యొక్క విగ్రహ భక్తి నుంచి మమ్మల్ని పుండి బిడలైన వారిని మీరు విడిపిస్తున్నాడు ప్రభా. ఎంతో తండ్రి విరివిగా ఈ యొక్క కార్యం జరుగుతుండగా తన హిందూ తత్వము ఈ యొక్క మా దేశంలో తిరిగి ప్రభా ఎంతగానో ప్రజ్వలింపబడుచుండగా సహాయం చేస్తురండి. అపవాదికార్యం లయపరచము. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే సత్యము ఈ యొక్క ప్రజలందరూ ఎరుగుటకు సహాయం చేస్తురండి. జీవం గల తండ్రి వారిని మిమ్మల్ని విడిచి నాయన వారి యొక్క సొంత ఇష్టాన్ని మీరు నెరవేర్చుకొచ్చుండగా అపవాది యొక్క మనసు, అపవాది యొక్క కార్యములు మా దేశంలో తండ్రి విచ్చలవిడిగా జరుగుతుండగా వాటి అన్నిటి నుంచి తప్పించండి నాయన. ప్రతి ఒక్కరూ రక్షించబట్టి మీ చిత్తము కనుక మీ చిత్తము మా దేశంలో సంపూర్ణంగా నెరవేర్చబడటానికి అందరికీ ప్రభు సత్య స్వార్థ స్వేచ్ఛగా స్వాతంత్రంగా ప్రతి ఒక్కరికి తండ్రి నన్ను వెళ్ళటానికి కావలసిన కృపనిచ్చి మీ ఆత్మకార్యాన్ని మా దేశంలో సమృద్ధిగా మీరు నెరవేర్చండి ప్రభా. దయ చూపించండి. అపవాది యొక్క చెడుగు మలినము, అపవాది యొక్క మార్గములు వాటన్నిటి నుంచి తప్పిస్తురండి ప్రభా. నాయన దైవజనులైన వారిని, విశ్వాసులను, పరిచారకులను మీ ఆత్మచేత అభిషేకించి బలపరిచి వారికి కావలసిన నీ కాపుదల భద్రతనిచ్చి దాని యొక్క సేవా పరిచర్య బాధ్యతల్లో మీరు వారిని నిండారుగా మా దేశంలో వాడుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రేమల తండ్రి, పాముల వల్ల వివేకం కలిగి పావురముల వల్లే నిష్కపటులుగా దాన్ని మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే నీ పిల్లలుగా మేము మీ యొక్క పరిచర్యలు వాడబట్టడానికి కృపచేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మా దేశం అంతటినీ మీరు దర్శిస్తురండి. మారుమూల ప్రాంతాలకు స్వార్థ అందించబడటానికి సహాయం చేస్తురండి. అంతటా అందరూ రక్షించబడటానికి కావలసిన కృపనిచ్చి స్వార్థ బహుగా విస్తరించడానికి ఫలించడానికి నేను అనేక మంది రక్షించబడటానికి మీరే మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి విగ్రహ భక్తి నుంచి మా దేశాన్ని విడిపించమని, జీవాధిపత్యాన్ని మిమ్మల్ని ఎరిగే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మనోనేత్రాలు వెలిగిస్తున్నామని, అపవాదికార్యములు లయపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ఆన్లైన్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో అనేక మంది రక్షింపబడిన వారు ఉన్నారు ప్రభా. మీరే దయ చూపించండి. చైతన్య వారు మీరు దర్శించండి. రక్షణార్థమైన మారు మనసు తిరిగి సమకూర్చి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి, అలాగే తన భాస్కర్ బ్రదర్ కొరకు, వెంకటరమణ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే ఫణిభూషణ్, హెలీనా, నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నఫ్తాలి అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి ప్రభావాన్ని కొరకు, కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన మీరే శైలేంద్ర బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. ఈ విధంగా అనేక మందిగా ఉన్నారు. బిడ్డలు మీరు కనికరించండి ప్రభా, కనికరించండి. నీవు నమ్మినప్పుడు నీవు ఇంటూ రక్షించబడదని చెప్పిన మీ దయగలిగిన వాగ్దానాన్ని మా అందరి కుటుంబాల పక్షంగా మీరు నెరవేర్చి మీరే
మహిమ పొందుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న రాసిన బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. సిబిఎస్ఈ కొరకు 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు రాసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. కానీ నందభూషణ మీరు కనికరించి ఆ విధంగా అనేక మంది బిడ్డలు ప్రభావ సిద్ధపడి రాస్తూ ఉండగా సహాయపడుతురండి. ఇంగ్లీష్ ఎగ్జామ్ విషయంలోనూ అలాగే నేను మంది సైన్స్ ఎగ్జామ్ విషయంలో చేసిన కార్యం కొరకు వందనాలు. రాయబడిన ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ పిల్లలకు దయచేసి రండి. తిరిగి ప్రియమైన ప్రభా రాయవలసిన ఎగ్జామ్స్ అన్నిటి కొరకు హిందీ, మ్యాథ్స్ అలాగే సోషల్ సైన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఐటీ ఎగ్జామ్ కొరకు మ్యాథ్స్ కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చేత మంచిగా వారు ప్రిపేర్ అవ్వడానికి సహాయపడుతురండి. సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకుని కృపను జ్ఞానాన్ని బిడ్డలకు దయచేసిరండి. మంచి ఆరోగ్యాలు దయచేసిరండి. ప్రతి విధమైన అపాయం కీళ్ళ నుంచి తప్పించి వారి యొక్క స్టడీస్ వారి యొక్క తండ్రి భవిష్యత్ జీవితానికి ఉపయోగకరంగా మేలుకరంగా చేయండి ప్రభా. ప్రత్యేకించి ఈ బిడ్డలందరినీ మీరు కనికరించము. నీపై ఆనుకుని ఆధారపడి వారుగా చేయము. నీ కృపయందు మీ జ్ఞానమందు పిల్లలందరూ వర్ధిల్లుటకు సహాయపడుతురండి. నాయన రక్షణార్థమైన మారు మనసు పిల్లలందరికీ దయచేసినండి. ఇంటర్ అలాగే తండ్రి బీటెక్ ఎగ్జామ్స్ కొరకు, పీజీ ఎగ్జామ్స్ కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలందరినీ కూడా కనికరించు. వీరందరూ ప్రభా నీ కృపను మీ జ్ఞానమును పొందుకొని చక్కగా తండ్రి సమయానికి అన్ని విషయాల్లో అన్ని సబ్జెక్టులు చక్కగా ప్రిపేర్ అవడానికి కావాల్సిన మీ యొక్క ఆత్మ యొక్క సహాయాన్ని సమృద్ధిగా దయచేసిరండి. ఇతర పిల్లల కంటే మా పిల్లలందరూ ఎక్కువైన ప్రవీణత కలిగి ఉండటకు అన్ని విషయాల్లో ప్రభు యథార్థంగా మీ చిత్తానుసారంగా పిల్లలు నీ మార్గంలో జీవ మార్గంలో నడవబడే దాని ప్రత్యేకమైన అనుభవంలోకి మా పిల్లలందరినీ మీరు నడిపిస్తున్నామని రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా మా యొక్క తన సమయాన్ని మీరు దేవునికరంగా చేసిన దాని కొరకు వందనాలు తండ్రి. మన నా కుటుంబంలో చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. సరిత విజయరాజును ప్రేమించిన బాబు కొరకు కుశలరాజు మీరు దీవించగా సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చారు. తల్లి గర్భంలో మొదలుకొని తండ్రి తను ఈ దినం వరకు బిడపక్షంగా నీ కాపుదల భద్రత నుంచి మరొక సంవత్సరం దయాగ్రేటింగ్ ఇచ్చిన దాని కొరకు వందనాలు. రాబో సంవత్సరం అంతట్లో నీ కావాలని భద్రతనిచ్చి తన కుటుంబంలో మీరు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి ఆత్మీయంగా కుటుంబాన్ని వర్ధిల్లింపు చేస్తున్నాండి. సరిత విజయరాజు ప్రతి సండే ఆదివారం ఆరాధన కనబడలాగిన అన్ని విషయాలు మీ కొరకు నమ్మకంగా మేము సేవించే కృపనిచ్చి అటు అనుభవంలోకి నా కుటుంబాన్ని పిల్లల్ని మీరు నడిపిస్తున్నామని పనిభాష మీరు కనికరించండి. తన భవిష్యత్ జీవితాన్ని దీవించండి. ఆత్మీయంగా రక్షణ మారు మనసు బాప్తిస్వం సాక్ష్యం కొరకు తన భవిష్యత్ జీవితం అంతట్లో నీ చిత్తం నీ ఉద్దేశం నెరవేర్చి మహిమ పొందురండి. తన మీద ఆశను కనికరించి మంచి ఆరోగ్యం దయచేయము. నేను ఇంటి నిర్మాణ విషయం ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. అద్భుతంగా మీకు ఎంతో వందనాలు. మిగిలిన పనులన్నింటిలో కూడా నీ కృప చేత ప్రతి అక్కర తీర్చండి. కుటుంబంలో ప్రతి కొదువులను తీరుస్తున్నామని దాని కుటుంబాన్ని ఆత్మీయంగా వర్ధిల్లింప చేస్తున్నామని పిల్లలు మీరు కనికరించి రక్షించుకుంటున్నామని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించు దేవా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, సర్వాధికారి అయినటువంటి మా దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కాలంలో మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. ఇరుకు మార్గమున ప్రవేశించే వారు కొందరే, ఆ యొక్క జీవాన్ని కనుగొన్న వారు కొందరని మీరు ఇచ్చిన మాట కొరకు నీకు స్తోత్రాలు. పాపానికి ప్రాయశ్చిత్తము చేసినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవడం అనేది నువ్వు ఏర్పరిచిన ఇరుకు మార్గం ప్రభువానికి స్తోత్రం. అలాగున ఇది జీవానికి నడిపించినటువంటి మార్గముగా మాకు తెలియపరుస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. ఇంటి మార్గములో ప్రయాణించినటువంటి విశ్వాస బిడ్డలకు, విశాల మార్గములో ప్రయాణించినటువంటి భర్తలతో, పిల్లలతో, బంధువులతో, రక్త సంబంధికులతో ఎడతెగని పోరాట జీవితంలో మేము ప్రభు మా విశ్వాసం సరైనదని ఎంచితే, మా ప్రార్థన నీకు అంగీకారమని ఎంచితే, మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవిశ్వాసపు జీవితాలు కన్నటువంటి వారిని విశ్వాసంలో నడిపించాలని మేము ప్రార్థిస్తున్నాం. కనీసము ప్రార్థించలేనటువంటి వారిని కొంతసేపైనా ప్రార్థించే వారిగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం.
దేవునితో ఎడతెగనటువంటి సన్నిధి సహవాసాన్ని, నీవు కోరుకున్నటువంటి ఆత్మీయ జీవిత మార్గములో నడుచుకునే కార్యమును మీరు జరిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నువ్వు ఒక్కడివే ఎలాంటి ఘోర పాపులైనా ప్రేమించగల దేవుడు అని, నీ కలువరి ప్రేమ ద్వారానే ఒక్కొక్క వ్యక్తిని ఆకర్షించగల దేవుడు అని, నీ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమను కొంత వాసన చూడగలచ్చు. ఆ రీతిగా నేను వెంబడించడానికి కొరకు, మా జీవితంలో మీరు ఇస్తున్నటువంటి కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాటలతో ఆత్మీయతను మేము చూడలేమని, ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని చూడగలుగుతామని విశ్వాసంతో నీ పాల చెంత ఉదయకాలం రాగలుగుతే కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి ప్రశస్తమైనటువంటి మాటలు, మేము అడుగుతూ వస్తున్నటువంటి అంశాలు, వెతుకుతూ వస్తున్నటువంటి అంశాలు, అలా తట్టుతున్నటువంటి అంశాన్ని ఓ ప్రభువా, మా యొక్క విశ్వాస పరిమాణం చొప్పున నీ కార్యము జరిగించగలవని పట్టుదలతో నీ పాదాలు పట్టుకొనొచ్చు, నీ శరణు కోరుకొనొచ్చు. సాతాను శక్తులను బంధించగల దేవుడుగా, మానవుల యొక్క పాప సంఖ్యలను విడిపించగల దేవుడుగా, మీ రక్త శక్తి చేత, మీ పునరుద్ధాన శక్తి చేత ఓ ప్రభువా, ఒక్కొక్క వ్యక్తిని మీరు దర్శించాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన యొక్క శ్రేష్టమైనటువంటి ప్రభావం, ప్రార్థన యొక్క శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని మేము కల్లారా చూడగలుగుట కొరకుగా గత కాలమందు కూడా సహాయపడుతున్నాం. నేడు కూడా మీరే మా జీవితాల్లో కనుపరచగల దేవుడు అని వినయముతో సాగిలపడుతూ మిమ్మల్ని పూజిస్తూ గణపరుస్తున్నాం. ప్రభా, యథార్థవంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన నువ్వు ఆనందించి అంగీకరించేటువంటి ప్రార్థనగా మా జీవితాన్ని నీ మహిమ కొరకుగా తండ్రి, మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో, ఆ ప్రకారంగా సార్వత్రిక సంఘ జీవితంలో నీ గొప్ప కార్యమును ఓ ప్రభువా మేము చూడటానికి కొరకుగా దయతో మా విశ్వాస కన్నులని ఆ రీతిగా అట్టి కార్యములు చూడగలిగినటువంటి విశ్వాస జీవితం యొక్క అనుభవంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి ప్రభు, సహాయం చేయి. ఇశ్రాయేలందరూ రక్షణ పొందవలన హృదయాభిలాష అని పౌలు తన జాతి ప్రజల కొరకు ప్రార్థించిన రీతిగా అక్షర యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ గత కాలమందు అమావాస్య చెరలో ఉండబడినటువంటి బందీలు కొద్ది మందిని విడుదల చేస్తూ ఉండగా వారిలో మృతదేహాలు కూడా యెరూషలేముకు చేరుతున్నట్లుగా మేము వింటూ ఉన్నాం. ప్రభువా, కొద్దిమంది సజీవంగాను, కొద్దిమంది మృతులుగాను తమ స్వదేశానికి వచ్చినప్పుడు ఓ ప్రభువా, మృతులైనటువంటి తమ వారిని బట్టి విలపించినటువంటి వారి యొక్క ఆదరణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, పరలోకములో మా ప్రియులను చూస్తామని నిరీక్షణ వారికి అనుగ్రహించండి. సజీవులుగా వచ్చినటువంటి వారు తమ జీవితంలో ఈ యొక్క భయంకరమైన చెర నుంచి వారికి దొరికిన విడుదల ఇది మరి యొక్క జన్మతో సమానమని, వారి జీవితాన్ని నీ కొరకు కృతజ్ఞతగా జీవించే భాగ్యమును నీ బిడ్డలకు ప్రసాదించమని వేడుచుంటున్నాం. అలా సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
36 క్రైస్తవ దేశాలు బలహీనపరచబడ్డాయి, వెనుకంజ వేస్తూ ఉన్నాయి. తమలో ఉన్నటువంటి పాప ఇచ్చల కొరకు, స్వాతంత్రం కొరకుగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాయి. ఓ ప్రభువా, ఒకసారి నీవు జీవ కార్యములు తండ్రి నీ ప్రజల్లో మీరు జరిగించరా ప్రభువా, జరిగించరా. ఎన్నో ప్రయాసలతో, కన్నీళ్లతో, పట్టుదలతో ఆ దేశాల భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, వారి త్యాగాలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. అబ్రహాం ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర నుంచి విడిపించినది. భక్తులు చేసిన ప్రార్థనతోటి బలహీనమైనటువంటి మేము కూడా ఏకీభవిస్తూ చేస్తున్న ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకో, గొప్ప కార్యం జరిగించు తండ్రి. నీ మహిమ కొరకు సమకూర్చుమని ప్రార్థన. 50 దేశాలు, నీ ఊపిరి పిలుస్తున్నటువంటి దేశాలు, ఎన్నే కాదని నీకు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి దేశం దర్శించు. ఒక్కొక్క దేశ నాయకుడు వారికి ఉన్నటువంటి స్వంత విశ్వాసాన్ని, వారి సొంత పద్ధతులని ప్రభువా విడిచిపెట్టి రక్షించినటువంటి జీవగల దేవుని నిన్ను వారు విశ్వసించే భాగ్యమును ప్రసాదించు వేడుచు. ఈ రీతిగా నీ మహిమ కొరకై ఎంతో దూరస్తున్నటువంటి మమ్మల్ని క్రీస్తు రక్తములో మనకు కడిగి, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీచమో, ఏది ఘనమో గుర్తుపట్టి కొత్త కృపని ఇస్తున్నారు. మా వ్యక్తిగత జీవితంలో, బహిరంగ జీవితంలో నీలో ఏకరీతిగా ఉండేటువంటి ఆత్మీయతలో మమ్మల్ని నడిపించిన మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన యొక్క ఫలితాల కొరకుగా ఆటంకాలుగా ఉన్నటువంటి ఒక్కొక్క అవరోధాన్ని మాలో తొలగించు. మంచి మనస్సాక్షి, నిర్మల జీవితం, సమాధాన జీవితం యొక్క అనుభవంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా సిద్ధపరచు. ఉదయకాలం స్త్రీలు సిస్టర్స్ ఉపవాస ప్రార్థన ఫిలదెల్ఫియాలో ఆశీర్వాదకరంగా చేయండి. అగ్ని చేత హృదయాన్ని మండించు ప్రభువా. ప్రార్థన శక్తి యొక్క ప్రభావములు అనుభవించే కృపను అనుగ్రహించండి. దాయల తండ్రి, సాయంకాలం ఆలువిల్లో బైబిల్ పట్టణం ఉంది. నీ బిడ్డలందరూ కూడా సమకూర్చి తీసుకోరండి. ఓ ప్రభువా, శక్తి గల వాక్యమును విశ్వాసముతో అంగీకరించాలని కోరుతున్నా. సరిగ్గా నడిపించే వాక్యమును శ్రద్ధతో విని ఆ ప్రకారంగా అనుసరించే కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయ ప్రభు, మీ కృప చూపించు. ఇది పరిచయ సాయంకాలం ఇంకెక్కడెక్కడైతే జరగవలసినటువంటిగా ఉంది, ప్రార్థన కోడికలేమి, బయలు పట్టణములేమి, గృహ కోడికలేమి, సువార్త కోడికలేమి, ఎన్ని రీతులుగా పరిచర్య జరుగుతూ ఉందో ఆ పరిచయంతో మీరు ఆస్వాదించమని ప్రార్థన. సహాయం చేయనైనా సహాయం చేయదు. మందిరాలు ప్రార్థనతో, వాక్య ధ్యానంతో, స్తుతితో, ప్రేమతో, సంతోష సమాధానంతో నిండినట్లుగా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తుంది. సహాయం చేయండి. ఈ ఉదయ కాలంలో ప్రార్థన మీద తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు చేస్తాం. శ్రీనివాస్ బ్రదర్ జయమిస్టు కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని విశ్వాసంలో అభివృద్ధి పరచండి. ఆత్మల సంపాదకుడిగా కార్యమును ప్రారంభించు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ కొరకు సాక్షి బిడ్డగా మీరు వాడుకొనక మేము ప్రార్థన చేస్తున్నాం. స్వగ్రాముడు నీ కార్యం జరిగించబడుతూ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తిగా మీ దోషాలు జ్యోతమ్మ కొరకు, సుమేను బ్రదర్ పిల్లలు వరుణ్ కెన్నెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. లేత వయసులో
ఆత్మీయమైనటువంటి కార్యము వీటిలో జరిగించి ఎంతో దైవికమైనటువంటి జ్ఞానముల బిడ్డను పెంపారం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు మోకాలు నొప్పు నుంచి విడుదల ప్రసాదించు. ప్రార్థనకు జవాబు దయచేయి. తల్లిదండ్రులని తోపుడు రక్షణ నడిపించు. హరిత రత్నము ప్రభువా, సంతానం కొరకుగా వారు తీసుకుని ట్రీట్మెంట్ మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. పరమ వైద్యుడుగా ఈ లోక వైద్యం కంటే నీ యొక్క కార్యం ఎంతో గొప్పదని మిమ్మల్ని మీరు ఆ బిడ్డలకు విశ్వాసముగా బయలుపరుచుకొని ప్రార్థిస్తున్నాం. సుధీర్ బ్రదర్ వినితమ్మ పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ యొక్క కార్యమును కుటుంబ జీవులు జరిగించు. ఎక్కడ లోపమో, ఎక్కడ శత్రువుకు చోటు ఇవ్వబడుతూ ఉందో పరిస్థితి మీరు ఎరుగుతుంది ప్రభువా. దయచేసి ఆటంకములుగా వాటన్నిటిని విడిపించు మరి మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలకు జ్ఞాపకం చేసుకొని ప్లస్ మెరకలు యవన కాలంలో అమాయకమైనటువంటి బిడ్డల హృదయాలు ఏ విశ్వాసములో కొనసాగాలని అర్థం కానిటువంటి పరిస్థితులు అయినా వారిని కనికరించి బంధకాల నుంచి విడుదల ప్రసాదించి సంతోషంతో వారి కుటుంబంగా జీవించడానికి సహాయం చేయండి. దాసు యొక్క తల్లిగారు తోబుట్ల జ్ఞాపకం చేసుకుని అలియాబాద్ షామీర్పేట మండలంలో జరగవలసినటువంటి గొప్ప కార్యాలు మీరు జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. గత 15వ తారీఖు జరిగినటువంటి స్వార్థ పరిచయం మీరు ఆశ్రయించి పనిపించి చాందినమ్మ గారు కుమారుడు సంతోష్ శర్లి మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డని నీ మహిమ కొరకుగా ఈ దినములో కూడా నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. నీ సంకల్పాలు వారి యందు నెరవేర్చుకోనమని ప్రార్థిస్తున్నాం. దాసు ఆరోగ్యాన్ని కొరకు తండ్రి మీరు మంచి ఆరోగ్యముతో ఆస్వాదించి అనేక ఆత్మల రక్షణ కొరకుగా సంక్షేమం కొరకు దాష్టాల వంతు విశ్వాస మీరు ఘనపరిచి వాడుకొనమని ప్రార్థిస్తున్నారు. అన్నయ్య నవనిమూర్తి గారి స్తోత్రాలు. వారి వృద్ధాప్యములో నీ కృపా బలమిచ్చి ఆదరించి ధైర్యపరిచి ప్రార్థిస్తున్నారు. కుమారుడు పవన్ అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సేవ పరిచయం వారి ఉద్యోగ జీవితంలో నీ యొక్క కార్యమును సఫలం చేయదు. ఆ రీతిగా ప్రియ ప్రభు జరుగుతున్న పరిచయం ఆశీర్వదించు. సోదరు రాజు కొరకు రత్నమ తన భార్య కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రభా, శరీరంలో ఛాతిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా నీ ప్రశస్త రక్తంతో కడిగి శుద్ధీకరించండి. తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ అంతటిని కూడా మీరు ఆస్వాదించి త్వరగా కోలుకొని చేయమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలు కుమారుని జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవిత విధానంలో వారు నడిపించుకొని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు మీ దాసుడి ప్రసన్న కొరకు స్వార్థ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పరిచయ బాధ్యతలను బిడ్డైన కృపించి నీ మహిమ కొరకుగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. విజయ్ కుటుంబాన్ని, వారి శాంతి విషా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి ఉండబడినటువంటి కొరతను మీరు తీర్చి ప్రభువా అద్భుతం చేయము. నీ కార్యం రుచింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సెబాస్టియన్ కొరకు స్తోత్రాలు. సొలొమోను బ్రదర్ వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకు విశ్వాస జీవితంలో ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. పిల్లల నప్తాల్ని ఆరితిగా అభిషేకం జ్ఞాపకం చేసుకోండి. మీ దాసురాల యొక్క విశ్వాసంలో పిల్లలకు కూడా నడిపించబడుటకు ఆశీర్వదించి ప్రభువా ఎంతో సంతోషదాయకమైనటువంటి సేవించే కుటుంబంగా సంపూర్ణ స్థితిలో తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు వారి యొక్క తోబుట్టువులు కుటుంబాలు ఉన్నాయి. వారు ఒక్కొక్కరిని నువ్వు కోరుకున్నటువంటి ఆత్మీయ జీవిత విధానంలో నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. కార్యాలు జరిగించండి. పిల్లల చదువులు, యవనస్తులు భవిష్యత్తు ఉద్యోగాల విషయం సాయం చేయండి. దాస్తారు శ్రీరమణ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాస్ ప్రసాద్ గారి జ్ఞాపకం చేసి ప్రతి భారమును భరించగల దేవుడు ప్రభువా నీ మహిమ కొరకుగా విశ్వాసమంతు బలవంతులుగా చేయండి. ఆ రీతిగా ప్రభువా వారికి ఇచ్చినటువంటి పనులలో నీ కొరకుగా సఫలం చేసి
నీ కార్యముల కొరకు సాక్షులుగా మీరు వాడుకోండి. పిల్లలు నైనా ప్రవీణ్ దీని వారి కుటుంబం కొరకు స్తోత్రం. నీ బిడ్డ మంచి ఆరోగ్యములో ఉంచు, క్షేమకాన్ని కానుకలు సిద్ధపరిచి అశ్విన భవిష్యత్తు తన ఉద్యోగంలో నీ ఆశీర్హస్తం తోడుంచి తను ఒక సాక్షిగా తన యొక్క కొలీగ్స్ మధ్యలో మీరు వాడుకున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ యొక్క ప్రయాసను కూడా మీరు సఫలం చేయండి. తన జీవితంలో నీ గొప్ప కార్యం జరిగి ప్రార్థిస్తున్నాను. మీ దోషాల యొక్క తోబుట్టు లోకన కుటుంబము, రాజు బ్రదర్ కుటుంబం, ఆర్థిక థామస్ కుటుంబం స్తోత్రం. ముగ్గురు సోదరులు వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. ఆర్థిక సుజాతమైన కుటుంబంలో గొప్ప రక్షణ కార్యం జరిగించు. జయమ కుటుంబం ఆత్మీయ బలపరి ప్రార్థిస్తుంది. మీ దోష సామ్యం వారి స్తోత్రాలు. ముగ్గురు కుమార్తెని జ్ఞాపకం చేసుకోరు. ఆత్మీయంగా వారిని అభివృద్ధి పరచుము. ఓ ప్రభువా, సుకన్య అన్యుల పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, వెంకటరమణ మనుడుకు ప్రార్థిస్తున్నా. భాస్కర్లో వెంకటరమణ రక్షణ కార్యం జరిగించు. ఓ ప్రభు, మా బీద ప్రార్థన ఆలకించు. నీ మయము కొరకాయ కార్యం జరిగించడానికి ప్రార్థిస్తున్నాం. ఉదయస్తుల కొరకు ఆ చెల్లి బదులు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం. అభిషేక్ హేరన్ లిడియా కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డను క్షేమం కాను సిద్ధపరచు. రేచల భవిష్యత్తు విషయంలో పొరపాటు దొరికిన సాయం దోస్తలి గారి తోబుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఆరుతుగా మా ప్రభువా, స్వర్ణస్థుడు ప్రవీణ్ కుమార్ గారు పిల్లలు అంకిత ప్రతి ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలేకపోయారు. మీరే వారి యొక్క భారములు భరించి ఆటంకాలు తొలగించి యశాన్ని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోస్తాలు విజయము గారి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మా ప్రియ విశ్వాసాన్ని మీరు గణపరచండి. కుమార్తె సరిత విజయరాజు మనమడి కొరకు వందనాలు చెల్లిస్తుంది. సంవత్సరం అంతా కాపాడుతూ మరొక సంవత్సరంలోని మీరు ప్రవేశింప చేస్తూ ప్రార్థన ఫలితాన్ని చిన్నవాడి యొక్క జీవితం యొక్క ఉనికి ఈ భూమి మీద నేను తీసుకుని వచ్చినటువంటి గొప్ప కార్యం, అసాధ్యమైన సాధ్యపరిచిన దేవుడు రుజువుపరచుకొచ్చినారు. తన విశ్వాసం కూడా నీ యందు సజీవమైనటువంటి పెంపారు చేయగలి ప్రార్థిస్తున్నాం. పనిభూషణ జ్ఞాపకం చేసుకున్నాము. ఆత్మీయ కార్యం ఆత్మమాడు జరిగించు. బాప్తి విధేయుడుగా చేయి. ఆరుతిగా ప్రభు నీ మహిమ కొరకుగా తన ఉద్యోగం భవిష్యత్తు దీవించని ప్రార్థిస్తుంది. వెళ్ళిన రాయవలసినటువంటి ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తుంది. ఓ ప్రభు నందభూషణ్ రాస్తున్నటువంటి పరీక్షల కొరకు ప్రార్థిస్తుంది. నీవే నీ మహిమ కొరకుగా చక్కగా వారి యొక్క ప్రతి పరీక్షలో విజయంతో రాయడం సాయం చేయండి. ఇంకా రాస్తున్నటువంటి రాయబోయే బిడ్డల యొక్క పరీక్షల కొరకు మేము ప్రార్థన చేస్తున్న ప్రతి వారు అవసరం తీర్చుకున్న చేస్తాం. మమ్మల్ని మీకు అర్పించుకుని దీని సిద్ధపరచు. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన దేవుని ప్రేమ, ప్రభుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనతో సర్వలోకముల సకల భక్తులతోనూ శ్రమలలో వెళ్తున్న నీ బిడ్డలందరితో అని ఆదరణ క్షేమం తోడు ఈ దినమంతట్లో ఉంచి నడిపించుదుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.